వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. లాస్ట్ నైట్ మనం ఒక వీడియో చేసామండి. ఆ వీడియోలో అనౌన్స్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ ఈఓ ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో అందులో బెటర్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెరిట్ రికగ్నిషన్ అవార్డ్ అనేది మనం అనౌన్స్ చేయడం జరిగింది. దానికోసం నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో అఫీషియల్ కి వచ్చిందండి. వచ్చిన తర్వాత కట్ ఆఫ్ సంగతి ఏంటి, జెన్యూన్ కట్ ఆఫ్స్, జెన్యూన్ మార్క్స్ మీకు అదర్ అన్ని డిస్ట్రిక్ట్స్ లోని ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు 230, 225, 220 చెప్పిన వాళ్ళందరికీ మార్క్స్ అనేవి తగ్గాయి అనమాట. సో ఎందుకు అది జనరల్లీ ఉంటుందండి. కొంతమంది ఎగ్జాగరేట్ చేసి చెప్పారు, 225 అలా వచ్చేస్తుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమైంది, 10 మార్కులు తగ్గిపోయాయి వేరియేషన్. కొంతమంది క్యాల్కులేటెడ్ గా కొంచెం డీసెంట్ గానే చూసుకొని బెటర్ మార్క్స్ అనేవి, జెన్యూన్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలా జెన్యూన్ మార్క్స్ ఇచ్చిన వాళ్ళకి 2-3 మార్క్స్ డిఫరెన్సే తప్ప పెద్దగా ఎక్కువ డిఫరెన్స్ లేదు. కానీ ఖచ్చితంగా తగ్గేయే తప్ప పెరగలేదండి ఎవరికి. సో హైయెస్ట్ వచ్చినా సరే 220 దాటి ఉంటుందని నేను అనుకోను. చాలా జిల్లాల వరకు మేబీ కృష్ణా జిల్లాకి హైయెస్ట్ కాంపిటీషన్ ఉండొచ్చు. సో కృష్ణా జిల్లాలో మనకి వచ్చి ఉండొచ్చు అండి. ఓకేనా. సో కృష్ణా జిల్లా 220 దాటి ఉండొచ్చు. ఓపెన్ కేటగిరీ స్టేట్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి. బట్ మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో 220 లోపలే, 215 to 220 లోపలే ఉంటుంది కట్ ఆఫ్. ఈవెన్ కొన్ని జిల్లాలు అయితే ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో ఇదండి అఫీషియల్ కట్ ఆఫ్స్ కోసం. చూద్దాం, 1 by 1 తెలుసుకుందాం. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే మనం ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి స్టూడెంట్స్ కి. ఒక గూగుల్ ఫామ్ అనేది ఇచ్చాం. అది ఎలా ఉంటుంది, ఇగోండి ఎలా ఉంటుంది. సో ఆ గూగుల్ ఫామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాం. సో ఈ విధంగా ఉంటుందండి. ఏంటి ఇది అంటే, మీ కట్ ఆఫ్ ని ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేసి దాన్ని ఒక పర్ఫెక్ట్ డేటాబేస్ లోకి డేటా అంతటిని తీసుకొచ్చి ఈ విధంగా డేటాబేస్ లోకి వస్తుందండి అది. సో మీరు ఈ ఫామ్ లో ఏదైతే ఫిల్ చేశారో ఖచ్చితంగా మీకు యాక్యురేట్ రిజల్ట్స్, యాక్యురేట్ డేటా అనేది ఉంటుంది. దీని వల్ల మీకు ఉపయోగం ఏంటి, పర్ఫెక్ట్ కట్ ఆఫ్స్ అనేవి తెలుస్తాయి. అండ్ రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది, ఏమని, జెన్యూన్ స్కోర్స్ ఇవ్వండి, మీ డేటా కూడా ఎక్కడ షేర్ చేయబడదు. కేవలం మీ డేటా ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా మాకు వస్తుందండి, నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇవన్నీ వస్తాయి. బేసికలీ బయటికి చూపించే డేటా ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని పేపర్ 1 ఎంత, పేపర్ 2 ఎంత, టోటల్ మార్క్స్ ఎన్ని, ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుందండి. ఓకేనా. సో ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో మీరు జెన్యూన్ గా ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే ఖచ్చితంగా వచ్చిన మార్క్స్ అన్నిటిని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ ర్యాంక్ ప్రెడిక్టర్ టూల్, ఈ ర్యాంక్ ప్రెడిక్టర్ వర్క్ షీట్ ఏదైతే ఉందో మీరు ఎగ్జాక్ట్ గా ఏ జిల్లా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు ఎగ్జాక్ట్ గా తెలుసుకోవచ్చండి. దీనికి యాక్సెస్ నేను మీకు ఇస్తాను అందరికీ కూడా. సో దీనివల్ల మీరు ఏం లబ్ధి పొందుతారు, ఫస్ట్ థింగ్ కట్ ఆఫ్స్ మీద క్లారిటీ వస్తుంది, యాంగ్జైటీ, యాంగ్షియస్నెస్ తగ్గుతుంది. తక్కువ మార్క్స్ కనుక మీకు వచ్చినట్టయితే మీరు వేరే పని మీద మీ శ్రద్ధని పెడతారనమాట. లేదు అంటే ఉన్న దాని మీదే బెస్ట్ హోప్ అనేది పెట్టుకుంటారు. సో ఏంటనేది మీకు ఒక డెసిషన్ తీసుకునే విధంగా ఈ గూగుల్ ఫామ్ అనేది ఉందండి. అందరూ కూడా ఫిల్ చేయండి. ఈ రోజే లాస్ట్ డే. ఈ రోజు ఫిల్ చేయకపోతే దీనిలోకి ఇంకా మీకు యాక్సెస్ ఉండదు. సో ఇది కనుక మీరు ఈ రోజు ఫిల్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు యాక్సెస్ ఇస్తామండి ఈవినింగ్ లోపల. ఆల్రెడీ 40-50 ఎంట్రీస్ అయ్యాయి. 100 ఎంట్రీస్ అయ్యాక నేను ఈ షీట్ ఓపెన్ చేస్తానని చెప్పాను. సో దానికి స్టిక్ అయి ఉంటాము. సో 100 ఎంట్రీస్ కనుక ఫినిష్ అయినట్టయితే విల్ ఓపెన్ ద డేటాబేస్ ఫర్ యూ. మీరు ఆ డేటాబేస్ ని క్లియర్ గా చూడొచ్చు, స్టడీ చేయొచ్చు. వేగ్గా వీళ్ళు ఫోన్ చేశారు 220 వచ్చింది, వాళ్ళు ఫోన్ చేశారు 250 వచ్చింది, అలా కాదు. డేటాబేస్ తో, పర్ఫెక్ట్ డేటాతో మాట్లాడదాం మనం. నిజంగా గనక మీరు అంచనాలు చూసుకున్నట్టయితే 216, 217, 212, 209 ఇలా ఉన్నాయి స్కోర్స్. ఎవరు కూడా 220 దాటి స్కోర్స్ లేవు, ఉండవు. ఉంటే 1-2 కేసులు ఎక్కడైనా ఉండొచ్చు అంతే. ఓకేనా. సో ఈ మెరిట్ రికగ్నిషన్ అవార్డు కోసం మనం మాట్లాడుకుంటే ఎవరికైతే మిస్టర్ కాంపిటేటివ్ లో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి, మిస్టర్ కాంపిటేటివ్ లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి. అదర్ ర్యాంకర్స్ ఎవరైతే మిస్టర్ కాంపిటేటివ్ లో వస్తారో వాళ్ళకి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేసాం. ఎందుకు ఇది, మీ హార్డ్ వర్క్ ని, మీ డెడికేషన్ ని, దానికి ఒక రికగ్నిషన్, ఒక గుర్తింపు ఖచ్చితంగా అవసరం. అది మిస్టర్ కాంపిటేటివ్ తీసుకుంటుంది, ఎవరు అనౌన్స్ చేయలేదు కూడా. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అవర్ పార్ట్. మా ఎండ్ నుంచి మేము మీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాము. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఈ డేటాలో ఎవరైతే ఈ డేటాలో స్కోర్స్ ఎంటర్ చేస్తారో
ఈ గూగుల్ ఫామ్ లో స్కోర్స్ ఎవరైతే ఖచ్చితంగా కరెక్ట్ గా ఎంటర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అవార్డు కి ఎలిజిబుల్ అండి. సో ఈ గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయకుండా వదలొద్దు. లాస్ట్ లో కూడా ఒక పాయింట్ యాడ్ చేయడం జరిగింది. మీ హార్డ్ వర్క్ కి ఈ అవార్డు ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రూఫ్ పంపించాలి. మీకు వచ్చిన తర్వాత ప్రూఫ్ పంపించాలన్నమాట. ఈ విధంగా మీ ఓఎంఆర్ షీట్ వాట్సాప్ నంబర్ కి పంపించాలి అండ్ మీ హాల్ టికెట్ అండ్ రిజల్ట్ షీట్ అనేది పంపించాలి. అది ఇంట్రెస్ట్ ఉంటే చూస్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ అని కొట్టండి మీకు ఇష్టం అయితే, నో అంటే నో అని కొట్టండి. సో ఈ ఈ ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో వాటిల్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేయము. ఒకవేళ నో అని పెడితే, ఎస్ అని పెడితే మీరు డేటా ఖచ్చితంగా ఫిల్ చేసినట్టయితే ఎస్ యూ విల్ డిజర్వ్ దిస్ అవార్డ్. మీరు ఏవైతే ఉన్నారో మీ సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి అండ్ మీ కష్టానికి గుర్తింపు రావాలి. ఓకేనా? సో అండ్ మా స్టూడెంట్స్ ఎవరైతే మమ్మల్ని నమ్మి మా మీద ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించదలుచుకున్నాం. సో గెట్ రెడీ స్టూడెంట్స్, లెట్స్ షో వాట్ మిస్టర్ కాంపిటేటివ్ స్టూడెంట్స్ కెన్ డూ అనేది. ఓకే, అండ్ అదర్ స్టూడెంట్స్ చాలా మంది మా గైడెన్స్ లో లేకపోయినప్పటికీ కూడా మా యూట్యూబ్ లో వీడియోస్ చూడడం, వాటి ద్వారా వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేయడం, యాక్ట్ కోసం తెలుసుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయండి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపీస్ వర్త్ అవార్డ్స్ అనేవి వాళ్ళ ఇంటికే పంపించడం జరుగుతుందండి, వాళ్ళ అడ్రస్ కే పంపించడం జరుగుతుంది. ఓకే, డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఈ మెరిట్ రికగ్నిషన్ అవార్డ్స్ కి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాక ఇస్తాము. అండ్ అబ్జెక్షన్స్ కోసం మాట్లాడదాం. అబ్జెక్షన్స్ కోసం తెలిసిందే కదా, ఏపీఎస్సీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తుంది ఈచ్ అబ్జెక్షన్ కి. ప్రతి ఒక్కరు ఏ అయితే అబ్జెక్షన్స్ అనుకున్నారో వాటిలన్నింటినీ కూడా మీరు ఫైల్ చేయండి. ఫైల్ చేస్తే ఖచ్చితంగా మనకి పాజిటివ్ గానే రావచ్చు. 1 or 2 క్వశ్చన్స్ కలిసిన ఈ రేస్ లో మీరు ముందుకు వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా మీరు అబ్జెక్షన్స్ అనేవి మీకు అనిపించిన అబ్జెక్షన్స్ అన్ని కూడా ఫైల్ చేయండి. సో అథెంటిక్ సోర్సెస్ నుంచి ఫైల్ చేయండి. యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ సోర్స్, ఏ సోర్స్ నుంచి మీరు ఫైల్ చేస్తున్నారు అండ్ ఏ సోర్స్ నుంచి, దాంట్లో పేజ్ నెంబర్ ఏంటి అండ్ ఏంటి ఆ సోర్స్ ని అప్లోడ్ చేయండి అని అడుగుతారు అనమాట. సో అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా జెన్యూన్ సోర్సెస్ అప్లోడ్ చేయండి. ప్రైవేట్ పబ్లిషర్ బుక్స్ ని అవాయిడ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ గూగుల్ రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు నాకు తెలిసి అంతగా తీసుకోవట్లేదు. నేను స్క్రీన్ పైన మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రహ్లాదుడి క్వశ్చన్ ఉంది కదా, ప్రహ్లాదుడి కోసం శ్రీమద్ భాగవతంలో ఏ స్కందంలో ఉంది అని అడిగారు అనమాట. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే కోసం మాట్లాడుతున్నాం కాబట్టి స్క్రీన్ మీద మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. ఇది ఏంటంటే శ్రీమద్ భాగవతం యొక్క ఒరిజినల్ పీడిఎఫ్ గీతా ప్రెస్ వాళ్ళదండి. వీళ్ళు హిందూ మతాన్ని వ్యాప్తి చెందేలా చేయడానికి దే టేక్ ఆల్ మెజర్స్. ఇది అథెంటిక్ గా భావిస్తారని అనుకుంటున్నాను. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది. ఇది కంప్లీట్ కంపైలేషన్ అనేది మన దగ్గర ఉందండి. సోర్స్ కోసం, రిఫరెన్స్ సోర్స్ కోసం కావాలనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేసి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో సప్తమ స్కందంలో ఉందండి. యాక్చువల్లీ 12th అని ఇచ్చాడు ఆన్సర్. ప్రహ్లాదుడి చరిత్ర ఏ స్కందంలో ఉంది అంటే ఇక్కడ చూడండి, సప్తమ స్కందం ఇక్కడ మెన్షన్ అయ్యింది. ఈ పేజ్ నెంబర్ ఇస్తాము అండ్ ఈ స్క్రీన్ షాట్ కూడా పెడతాం అనమాట. ఓకేనా? సో ఇలా మీరు రేస్ చేయాల్సి ఉంటుంది అబ్జెక్షన్స్. ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ పైన మా నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9063013089 కాల్ ఆర్ వాట్సాప్ చేసి మీ స్కోర్స్ ని మీరు మాకు తెలియజేయచ్చు. గూగుల్ ఫామ్ అయితే ఖచ్చితంగా నింపాలండి. నింపితే మీకు యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ చెప్పిన స్టెప్స్ అన్ని కూడా వాలంటరీ. మీకు నచ్చితేనే మీరు ఫిల్ చేయండి, లేకపోతే యూ కెన్ అవాయిడ్ ఇట్. మీరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. ఓకే, సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. సో శ్రీకాకుళం కట్ ఆఫ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 219 ఉందండి హైయెస్ట్. ఇప్పుడు వరకు జెన్యూన్ గా మెన్షన్ చేసినటువంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. 219. కృష్ణా జిల్లాకి కూడా మనకి 220 లోపే ఉంటుందండి. 220 లోపే ఉంటుంది కట్ ఆఫ్ అనేది. నెక్స్ట్ నెల్లూరు జిల్లాకి 195 to 199 ఈ మధ్యలో ఉండొచ్చు కట్ ఆఫ్. ఓకే, సో ఒక స్టూడెంట్ నాకు చెప్పారండి 220 వచ్చిందని. వాళ్ళు ఫైనల్ కి వచ్చాక వాళ్ళ స్కోర్ ఎంత అనేది నాకు తెలియజేయలేదు. తెలియజేసిన వెంటనే వాళ్ళతో నేను కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. నెల్లూరు కట్ ఆఫ్ కూడా మీకు తెలియజేస్తాను. విజయనగరం 215, 214 నుండి 218 మధ్యలో ఉండొచ్చండి కట్ ఆఫ్ అనేది. అండ్ గుంటూరు జిల్లా నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు. కర్నూలు నుంచి VH నుంచి కాల్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ కర్నూలు నుంచి 211 అని ఒకరు చెప్పారు VH. సర్ప్రైజింగ్లీ ఇట్స్ బిగ్గర్ నెంబర్. బట్ కర్నూలు VH నుంచి ఎంట్రీస్ వచ్చినాయండి. 140 to 170 మధ్యలో వచ్చినాయి. సో ఖచ్చితంగా వీళ్ళు క్వాలిఫై అయ్యారు. ఒకవేళ ఈ స్కోర్ కనుక తప్పు అయితే ఇక్కడ ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ వచ్చిందో వాళ్ళు కర్నూలు జిల్లాలో హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, వాళ్ళకే జాబ్ వస్తుంది VH కేటగిరీలో. సో ఇవి కట్ ఆఫ్ ప్రిడిక్షన్ ఫైనల్ గా. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ.